Hi, this is Shweta, this is Nagesh Garu. My reaction to Devara trailer ento we'll see. First me to start చేద్దాం. మీకు ఎలా అనిపించింది దేవరా ట్రైలర్? ఈ సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతున్న దేవరా ట్రైలర్ పార్ట్ 1 వచ్చిందండి. అసలు చూడగానే ఇంప్రెసివ్ అనిపించింది నాకు. విజువల్స్ కానీ కొన్ని షార్ట్స్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ సైడ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నిటికీ మించి కథ నేపథ్యాన్ని చెప్పే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. భయానికి ధైర్యానికి డిఫరెన్షియేషన్ చెప్పే ఇన్నాళ్ళు మనకి రెగ్యులర్గా భయం అంటే ఇది నెగిటివ్గాను, ధైర్యం అంటే అది ఏదో పాజిటివ్గా చూపించినట్టే ఇప్పుడు ధైర్యాన్ని ఎదిరించే భయం చూపించే ఒక కాన్సెప్ట్ తీసుకున్న ఈ ఐడియా నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించిందండి ఈ పర్టికులర్ సినిమా వరకు. సో చాలా ఇంప్రెసివ్గా అనిపించింది చూసిన వెంటనే. సరే ఆల్ టుగెదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ట్రైలర్ అండ్ ఇంకా సో నాకు ట్రైలర్ చూసినప్పుడు క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా చూపించారు. దేవరా కథ ఇది చిన్న కథ కాదు దేవరా కథ అని చెప్తూనే దేవరా అనే క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్, యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్. సో ప్రొటాగనిస్ట్ దేవరా క్యారెక్టర్, యాంటాగనిస్ట్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. సో ఇదంతా కూడా పార్ట్ మేబీ ఈ దేవరా క్యారెక్టర్ అనేది ఆ స్టోరీ ఏం జరిగింది అని పార్ట్ 2లో ఉంటుంది. సో పార్ట్ 1లో ఈ క్యారెక్టర్ వల్ల అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ చూపిస్తారన్నట్టు అర్థమవుతుంది. సో వాళ్ళ సన్ క్యారెక్టర్ ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్లే చేశారో, సో వాళ్ళ ఫాదర్ లాంటి ముఖం ఉంది కానీ వాళ్ళ ఫాదర్ లాగా క్వాలిటీస్ లేవు, చాలా భయస్థుడు అని జాన్వీ కపూర్ క్యారెక్టర్ ద్వారా తెలియజేశారు. సో నాకు ఈ ట్రైలర్లో ఐ వాజ్ స్పెల్ బౌండ్ బై ద షార్ట్ వేర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే సీనియర్ అంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ని ఇలా చూపించినప్పుడు దట్ షార్ట్ విత్ అనిరుద్ధ్స్ మ్యూజిక్ అనేది ఇట్ గేవ్ మీ దట్ హై. నాకు చాలా బాగా అనిపించింది. లైక్ విజులేద్దాము అంటే ఐ యూజువల్లీ ఎంజాయ్ మూమెంట్స్ లైక్ దాట్. సో ట్రైలర్లో ఆ హై నాకు అనిపించింది. స్టోరీ వైజ్ కూడా ఈ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఒక అంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ వచ్చేసి భయం అనేది పక్కన ఓడిలో పెట్టాలి అనే ఒక క్యారెక్టరు, బ్రతకడానికి ధైర్యం ఉంటే చాలు భయం అవసరం లేదు అనేది దేవరా క్యారెక్టర్. సో ఈ క్యారెక్టరైజేషన్స్ యాజ్ అ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు సినిమా ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ అయితే జనరేట్ చేసింది. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ నెరేటర్ లాగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఓల్డ్ అయిపోయారు. సో మనకి ప్రెజెంట్ టెన్స్లో చూపించిన దానిలో సైఫ్ అలీ ఖాన్ కూడా అప్పటికీ ఓల్డ్ అయిపోతారు. సో దేవరాని చంపడానికి సరైన టైమే కాదు సరైన ఆయుధం కూడా కావాలి. ఆ ఆయుధం ఏ మనిషి ఆర్ హూ యూజ్ ఇట్ అక్కడే చెప్పారండి. 2.5 ఏళ్ళు అయింది గుడికెళ్ళి సందర్భంలో ఇంకా తిరిగి రాలే. ఏమయ్యాడంటే వాడు పని మీద వెళ్ళలేదు, అతను పంతం పట్టి వెళ్ళి ఉన్నాడు, అందుకే తిరిగి రాలేదని చెప్పి కొడుకు ద్వారా చెప్పే బామ్మకు చెప్పే అంటే డైలాగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ 2.5 ఏళ్ళు ఆ సముద్రంలో అది భయాన్ని చూపించాడు అక్కడ, అసలు ఏం బీభత్సం సృష్టించాడు అని చెప్పిన ద్వారా మళ్ళీ మనకి అజయ్ క్యారెక్టర్ ద్వారా చెప్పారనమాట. నేను ఆ సముద్రం ఆ ఎరుపెక్కింది చూసిన తర్వాత ఇప్పుడు కూడా నా కళ్ళ ఎంటాడుతూ ఉన్నాయి అని చెప్పి అతను చెప్పే డైలాగ్ అంటే మనకి హైనెస్ అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది, బ్యాక్ స్టోరీ ఏముంటుంది అనేది. సో కథని కొంచెం దాచుతూనే కొంచెం మనకి చిన్న క్యూరియాసిటీతో క్రియేట్ చేసి ట్రైలర్ కట్ చేశారు. అబ్సల్యూట్లీ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. ఆ మిస్టీరియస్ క్యారెక్టర్ని మనకు చూపించరు, కుడ్డేసుకొని ఉంటారు సముద్రంలో. అండ్ లాస్ట్కి టెన్స్ ఆన్ అ నోట్ దట్ మంచి ఇంటెన్షన్స్ అంటే నీకు భయం లేకపోయినా సరే సరైన ఇంటెన్షన్స్ లేకుండా నువ్వు సముద్రంలోకి వెళ్తే నీకు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇట్ డజన్ ఎండ్ ఆన్ అ గుడ్ నోట్ అని ఎండింగ్ నోట్ వల్ల కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేది జనరేట్ చేశారు. సో మా రియాక్షన్ ఏంటి అంటే వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. వీ థరోలీ ఎంజాయ్డ్ ద ట్రైలర్. మీ రియాక్షన్ ఏంటో కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ వీ డూ, you also like, share and subscribe Raus and Films. This is Nagesh Garu and this is Shweta signing off. Bye guys. Hi.